శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ఈ పక్ష ప్రారంభం నుండి జూన్ 20వ తారీఖు వరకు కూడా కుజుడు రాశి అందే సంచారం వల్ల మీరు ధైర్య సాహసాలతో ఏ పని చేపట్టినా అది విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. మంచి ఉత్సాహంతో మీ పనులన్నీ ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మీరు రాజకీయ రంగంలో ఉన్న, స్థిరాస్తి రంగంలో ఉన్న, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న మీ యొక్క నిజాయితీకి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం జరుగుతుంది. ఏమైనా కొన్ని కొత్త పనులు ఈ పక్షంలో మీరు ప్రారంభిస్తారు. ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి చాలా సమస్యలకి ఈ వారం మీకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మనకి జూన్ 20 తారీఖు నుంచి ధనస్థానంలోకి కుజుడు మారబోతున్నాడు. సో ఇది ఒక విధంగా మీకు స్థిరాస్తుల మీద, భూముల మీద, అలాగే ఆకస్మిక ధనలాభం లాంటిది. గతంలో మీరు ఎవరికన్నా ధనం రుణంగా ఇచ్చి ఉన్నా, ఏదైనా ఇన్సూరెన్స్, చిట్ ఫండ్ అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి ఉన్నా, లేదంటే ఏదైనా పెద్ద మొత్తంలో స్థిరాస్తి అమ్మడం వల్ల అధిక మొత్తంలో ధనం మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సహకారంతో మీరు కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ఇతర అభిప్రాయ భేదాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఏదైనా ఏ విషయాన్నైనా కుటుంబ సభ్యులతో చర్చించుకునేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా నచ్చజెప్పినట్లు మాట్లాడాలి తప్ప అధికార స్వరంతో మాట్లాడటం వల్ల ఆ తర్వాత మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జూన్ 20 తర్వాత మీ యొక్క ఆదాయంలో మంచి మార్పు వస్తుంది. ఇక ప్రధానంగా మనకి ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు, శుక్రుడు, ఈ 2 గ్రహాలు కూడా మీకు ఇంచుమించు ఈ పక్షం అంతా కూడా ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా మీకు ఈ సమయంలో ఏర్పడినటువంటి హంస మహాపురుష యోగం, గురువు భాగ్యాధిపతిగా, వ్యయాధిపతిగా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. ఏదైనా మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ, గతంలో కొన్న స్థిరాస్తి మీ స్వాధీనం చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి మీరు కోరుకున్న విధంగా ఒక మంచి విద్యా సంస్థలో మీకు సీటు దొరికే అవకాశం కూడా రావడం జరుగుతుంది. అలాగే కొంత పెద్దవారు ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన, మీ కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ఇంకా ప్రధానంగా శుక్రుడు ధన సప్తమాధిపతిగా చతుర్థ స్థానంలో ఉండి భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. ఇది ఒక విధంగా మీ యొక్క భార్య లేదంటే మీ భర్తకి విదేశంలో కానీ స్వదేశంలో కానీ ఒక మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వారికి ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ప్రధానంగా స్త్రీలకి వివాహపరంగా ఎదురవుతున్నటువంటి ఎటువంటి సమస్య అయినా మీకు పరిష్కారం అవుతుంది. స్త్రీలకి వారి యొక్క పుట్టింటి వారితో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమస్య పోతాయి. మీకు పుట్టింటి వారి నుంచి రావాల్సినటువంటి ధనం ఇవన్నీ కూడా మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ, లేదంటే ఏదైనా టీవీ, మీడియా, సినిమా రంగంలో కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో, ఏదైనా ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి, వాళ్ళు విదేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే వారు కంపల్సరిగా ఈ సమయంలో ఎన్నో గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఒక కొత్త ఉద్యోగంలో ప్రయత్నంలో సఫలీకృతం అవడం కానీ జరిగే అవకాశం చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు మీరు ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. గతంలో కొన్ని ఎంత ప్రయత్నం చేసినా ఒక ఇల్లు కొందామన్నా, లేదంటే ఏదన్నా స్థిరాస్తి కొనే ప్రయత్నంలో చాలా వరకు నిరాశ ఎదురవుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ గురువు యొక్క దృష్టి, అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని వీక్షించడం వల్ల ఏదైనా మీరు స్థిరాస్తి కొనాలని మీ ఆలోచన నెరవేరుతుంది. ఏదైనా ఈ సమయంలో మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం మంచిది తప్ప ఏదన్నా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, ఏదైనా వడ్డీకి ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా ఈజీ మనీ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా
జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఏదో ఒక స్థిరాస్తి కొనే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మీకు చాలా వరకు విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు కానీ మిత్రులు కానీ మీరు సహకరిస్తారు. మీతో కలిసి వాళ్ళు ఏదైనా వ్యాపారం ఏదైనా చేద్దామని కానీ మీ యొక్క సంస్థలో వాళ్ళు పెట్టుబడి పెడదామని కానీ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ ఏదైనా మీ యొక్క అభివృద్ధికి విదేశంలో ఉన్నటువంటి మీ బంధువర్గం కూడా చాలా వరకు సహకరించే అవకాశం ఈ సమయంలో మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే పంచమంలో ఉన్నటువంటి కేతు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కేవలం ఈ ఏలినాటి శనిలో వ్యయస్థని ప్రభావం అంటే మనీ ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. బయటికి వెళ్ళిన ధనం తిరిగి రావడం ఉండదు. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతుంటాయి. ఎందుకని ఈ రాశి వారు కంపల్సరిగా ఆర్థిక పరంగా మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా వాటికి అవే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో చాలామంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలామంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట. చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. అంటే కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు ఒక 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, అంటే 10 రూపాయల నోట్లు, అంటే 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మీరు అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన అంటే ముందులో ఈజీగా ఉంటుంది,
తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు, అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు చేసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100% కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100% తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి, మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100% దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది, వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల, ఈ విధంగా కొన్ని జరుగుతుంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం, మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.